ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,33,564 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఇక ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 40 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 36.96 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇక నాగార్జున సాగర్ నుండి వరద ప్రవాహం దిగువకు ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యాం 7 క్రస్ట్ గేట్ల ద్వారా 1,87,208 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 70,802 క్యూసెక్కుల వరద నీరు, సుంకేసుల నుంచి 42,669 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. ఇక శ్రీశైలం జలాశయానికి మొత్తం 1,17,221 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 2,52,840 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది.